హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం Next.js అప్లికేషన్ని ఏ విధంగా డిప్లాయ్ చేయాలో తెలుసుకుందాం. సో మన అప్లికేషన్ని హోస్టింగ్ చేయడానికి నేను యూజ్ చేసే ప్లాట్ఫామ్ వచ్చేసి వర్సల్. సో Next.jsని డెవలప్ చేసింది కూడా వర్సల్ కంపెనీయే. ముందుగా మన కోడ్ని మనం గిట్హబ్లో పుష్ చేద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా కోడ్ని గిట్హబ్లో పుష్ చేశాను. హోప్ మీ అందరికీ గిట్హబ్ వచ్చా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గిట్హబ్ రాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను కోడ్ని మనం గిట్హబ్లో ఎలా పుష్ చేయాలో. వన్స్ కోడ్ని పుష్ చేశాక ఇప్పుడు వర్సల్.comకి వచ్చేయండి. సో వర్సల్.comలోకి వెళ్ళి మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, సో వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి డాష్బోర్డ్ ఒకటి కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసినట్లయితే యాడ్ న్యూ అనే ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ మీ గిట్హబ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో బేసిక్గా నా వర్సల్ అనేది గిట్హబ్తో లింక్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చేసాయి. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బ్లాగర్. సో దాన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బ్లాగర్ అండ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి మనకి Next.js. సో ఇది ఆటోమేటిక్గా మనం ఏ ఫ్రేమ్వర్క్ వాడుతున్నామో డిటెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది. సో ఇప్పుడు మనము డిప్లాయ్ కొడదాం. సో మన అప్లికేషన్ అనేది డిప్లాయ్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ కంటిన్యూ టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మన అప్లికేషన్ని వ్యూ చేయాలంటే వీళ్ళు మనకు కొన్ని స్పెసిఫిక్ డొమైన్స్ ఇచ్చారు. సో వర్సల్ వారు. సో ఇక్కడ ఏంటంటే మనం మన సపరేట్ డొమైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం డెవలప్ చేసిన అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం Next.js అప్లికేషన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.